కదులుతాయా? నగర ప్రణాళిక విభాగం అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఎందుకొచ్చాయి? పనుల కోసం ఆ ఆఫీస్కు వెళ్లే వారి నుంచి ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేస్తారా? పైసలు ఇవ్వకపోతే ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు తప్పవా? కాళ్ళరిగేలా ఆ కార్యాలయం చుట్టూ తిరిగిన సిబ్బంది కనికరించరా? ఇంతకీ ఏదో ఆఫీస్, ఎవరా వసూలు రాజాలు? తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. పట్టణీకరణ పెరుగుతూ ఉండటంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారి సంఖ్య కూడా అధికం అవుతోంది. దీంతో నిర్మాణ అనుమతుల కోసం నిత్యం వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. సరిగ్గా దీన్నే నగరపాలక అధికారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అన్ని డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చేసుకున్న వారు నగర ప్రణాళిక విభాగం అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టచెప్పనిదే పనులు కావటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు పైసలిస్తే పర్మిషన్ ఇట్టే ఇచ్చేస్తారు. లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కొర్రీలు వేసి జాప్యం చేసి దరఖాస్తుదారులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించి తమ దారిలోకి తెచ్చుకుంటారు. దీంతో నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగటం ఎందుకనే ఉద్దేశంతో లంచం ఇవ్వాల్సి వస్తోంది. పైసలు ఇవ్వకపోతే పని కాదని ఇక్కడ ఉద్యోగులే నేరుగా చెబుతూ ఉంటారు. లంచం ఎలా చెల్లించాలన్న మార్గాలను చూపుతూ ఉంటారు. దీంతో చేసేది లేక డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇటీవల హనుమకొండ భీమారానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పత్రాలతో పాటు సంబంధిత ఫ్లాటును ప్రత్యక్షంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నెలల తరబడి తిప్పారు. అన్ని సక్రమంగానే ఉన్నా ఫైలు ముందుకు సాగకపోవడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి అక్కడ పనిచేసే సిబ్బందిని సంప్రదించారట. పైసలు ముట్టజెప్పనిదే ఫైలు ముందుకు కదలదని చెప్పడంతో చేసేది లేక అడిగినంత ముట్టజెప్పి అనుమతులు పొందారని సమాచారం. లంచం ఇవ్వనిదే పనిచేసేది లేదని అక్కడి అధికారులతో పాటు సిబ్బంది చెప్పి డబ్బు దండుకుంటున్నారని టాక్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో లంచాల బాగోతో ఓపెన్ సీక్రెట్ అని చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోవాలనుకునే ప్రజలకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసినా బాధ్యులపై చర్యలు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల దగ్గర పనిచేసే సిబ్బంది సైతం చేతివాటం ప్రదర్శిస్తుండటంతో గ్రేటర్ వరంగల్లో అవినీతి దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోందనే వాదనలు ఉన్నాయి. వాస్తవానికి ఎవరైనా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారి తాను లేదంటే సిబ్బందితో క్షేత్రస్థాయిలో విజిట్ చేసి డాక్యుమెంట్లు పరిశీలించి పర్మిషన్ కోసం కమిషనర్ కు రిక్వెస్ట్ పంపాలి. కమిషనర్ కూడా సైట్ ను ఫిజికల్ గా వెరిఫై చేసి అనుమతి కోసం ఫీజు చెల్లించేందుకు అంగీకారం తెలుపుతూ తిరిగి ఆ ఫైల్ ను టౌన్ ప్లానింగ్ విభాగానికి పంపుతారు. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వ్యక్తి నిర్ణీత ఫీజును బ్యాంకులో టీడీ రూపంలో చెల్లించి మరోసారి టౌన్ దగ్గరకు వెళ్లి ఫైల్ చేరుస్తారు. అప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ పద్ధతిలో కాకుండా పైసలు ఇచ్చిన వారికే పనులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరపాలక సంస్థపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి అవినీతి అధికారుల భరతం పట్టాలన్న డిమాండ్ వస్తోంది. లేకపోతే ప్రజలను మరింత పీడించే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవినీతి జలగలు తిమింగళాలను ఏరిపారేయాలని కోరుతున్నారు. సర్కార్తో పాటు మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.